హాయ్ ఫ్రెండ్స్, చూసారా తావా ఫ్రై ఎంత ఎమ్మీగా ఉందో. మేమైతే ఈరోజు తావా ఫ్రై చేయించడం జరిగింది. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు సండే అని చెప్పేసి మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి బయటికి వెళ్ళామండి. అక్కడైతే మనకి దగ్గర ఉన్న చెరువుకి వెళ్ళి ఒక 4 నుంచి 5 కేజీల చేపలు తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఏ చేప కావాలంటే ఆ చేపలు లైవ్గా మనకి బతుకున్నవి బట్టి ఇవ్వడం జరుగుతుందండి. మేమైతే ఇక్కడ కట్ చేయించే ప్రాసెస్ జరుగుతుంది. ఒక 4 నుంచి 5 కేజీల చేపలు అయితే తీసుకున్నామండి. వీళ్ళు కట్ చేయడం కూడా చాలా నీట్గా కట్ చేస్తున్నారండి. మనకి ఇంట్లో అయితే ఎలా కట్ చేసుకుంటామో అట్లాగే కట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు వాడే విధానం కానీ కడిగే విధానం కానీ చాలా బాగుంది. మేమైతే ఇక్కడ పక్కనే మనకి దగ్గరలో ఒక చేప ఫ్రై అనే షాప్ ఉండదండి, అక్కడికి వెళ్ళడం జరిగింది. కొన్ని ఫ్రైకి, కొన్ని తావా ఫ్రైకి, కొన్ని ఏంటంటే పులుసుకి ఇలా ఫ్రై చేపిద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళామండి. వాళ్ళు కూడా ఒక 4 నుంచి 5 సార్లు చేపల్ని కడిగి మనకి నీట్గా చేస్తారండి. వాళ్ళు వాడే మసాలాలు కూడా ఏదైనా కానీ చాలా హైజీనిక్గా ఉంది. అంటే షాప్ ఏంటంటే మనకి చూడడానికి అలా కనిపిస్తుంది, కానీ అక్కడ ఉండే అట్మాస్ఫియర్ కానీ వాళ్ళ వాడే విధానం కానీ చేసే విధానం కానీ చాలా హైజీనిక్గా ఉంటుందండి. మేమైతే ఇక్కడ కొన్ని తావా ఫ్రైకి, కొన్ని అయితే పులుసుకి, కొన్ని అయితే మనకి ఫ్రై చేయించడానికి అయితే ముక్కలు అయితే కట్ చేయించామండి. అది చూసారా ముక్కలు ఎంత బాగున్నాయో. ఇప్పుడైతే తావా ఫ్రై చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. వాళ్ళైతే ఆ చేపల్ని మాల్ మసాలాలు కలిపి అలా నూనెలో వేస్తుంటే మాకు మాత్రం అసలు ఎలా ఉందంటే ఎప్పుడు తిందామా అన్నట్టు ఉంది. నిజంగా ఫ్రెండ్స్ అయితే ఎంత బాగుందంటే అసలు ఆ తావా ఫ్రై అనేది, ఆ ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉందంటే మనకి ఆ ముక్కని నోట్లో తీసేసి వేసుకుంటే ఆ మెదల్లో ఉన్న నరాలు అయితే జివ్వుమంటున్నాయి ఫ్రెండ్స్. నిజంగా అంత ఎక్సలెంట్గా వచ్చింది తావా చేప ఫ్రై అనేది మాత్రం. మీరు కూడా ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. అంటే బయట అయినా కానీ ట్రై చేయండి, ఇంట్లోకి తెచ్చుకొని కూడా ట్రై చేయండి. మీ తావా ఫ్రై అనేది ఎక్సలెంట్గా ఉందండి. నేను చాలాసార్లు తిన్నాను కానీ ఈ విధంగా మాత్రం అయితే ఎప్పుడు లేదు. ఎందుకంటే మనకి ఫ్రెష్గా బతుకున్న చేపని చేశారు కదండి, దానివల్ల మనకి చేప టేస్ట్ కూడా చాలా బాగుందండి. సో ఫైనల్గా అయితే మనకి చేప ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఎంతైనా అక్కడే వండిన చేపలు తింటే అసలు ఆ కిక్ వేరండి. నిజంగా ఎక్సలెంట్గా ఉందండి తావా చేప ఫ్రై మాత్రం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.